ఛానల్లోకి. మరి జీవకారుణ్యం పార్ట్ 2లో జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఈ వృత్తంలో గాయపడిన జీవులు కోలుకోవడానికి ఊతమివ్వాలి. అదే జీవకారుణ్యం. కానీ దాన్ని కాలరాస్తూ ఆపగా అన్నింటిపైన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు మానవుడు. మృగం కూడా ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. మనిషి మాత్రం తన స్వార్థానికి ఎల్లలు ఎప్పుడో చెరిపేశాడు. అభివృద్ధి అంటూ ప్రకృతిని పాడు చేస్తూ తన ముప్పును తానే కొని తెచ్చుకుంటున్నాడు. కూర్చున్న కొమ్మను నిలువున నరుక్కుంటున్నాడు. మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు ఒక కథ చెప్తాడు. ఓ వేటగాడు విషంతో కూడిన బాణం వేస్తే అది గురి తప్పి పచ్చని చెట్టుకు తగలడంతో అది ఎండిపోతుంది. దాంతో అప్పటి వరకు దానిపైన గూళ్ళు కట్టుకున్న పక్షులన్నీ కూడా చెట్టును విడిచి వెళ్ళిపోతే ఒక చిలుక మాత్రం అక్కడే ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపడ్డ ఇంద్రుడు మనిషి రూపంలో వచ్చి పచ్చని చెట్టును ఆశ్రయించకుండా ఎక్కడెందుకు ఉన్నామని అడుగుతాడు. దానికి చిలుక పచ్చగా ఉన్నంతకాలం ఉపయోగించుకొని ఎండిపోగానే వదిలి వెళ్ళడం ధర్మం కాదు అని చెప్తుంది.